మీరు ఒక వాట్సాప్ యూజర్ అయితే ఖచ్చితంగా నేను చెప్పబోయే విషయాలన్నింటినీ మీరు వినాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ పాయింట్, మీరు వాట్సాప్ ఏం చేసిందంటే 2019 తర్వాత నుండి కొన్ని గైడ్ లైన్స్ అనేది తీసుకొని వచ్చింది. అది ఏంటంటే యూజర్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ వినండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు స్పామ్ చేయకూడదు. స్పామ్ అంటే ఒక మెసేజ్, ఒక అమెజాన్లో ఉండే ఆఫర్ కానీ, లేదంటే పేటిఎంలో ఉండే ఆఫర్ కానీ, లేదంటే ఒక యూట్యూబ్లో ఉండే లింక్ని కానీ, ఇలా ఏదైనా కానీ ఒక లింక్ని కానీ, ఇలాంటి దాన్ని మీరు ఒక రోజుకి 10 మంది కంటే ఎక్కువగా పంపించకూడదు. గుర్తుపెట్టుకోండి, స్పామింగ్ అనేది చాలా పెద్ద నేరము. దానికి మీరు బ్యాన్ అయిపోతుంది. మీ అకౌంట్, వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే, బ్యాన్ అయిన 72 అవర్స్లోనే మీ ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ అన్ని డిలీట్ అయిపోతాయి. మీకు ఇంతవరకు ఉండే గ్రూప్స్ ఇవన్నీ అవుట్ అయిపోతారు, ఎగ్జిట్ అయిపోతారు. సో ఎవరు ఎంత చెప్పినా కానీ మీరు ఈ లింక్స్ ఇలాంటివి స్పామింగ్ అనేది చేయకండి. రెండో పాయింట్ వచ్చేసి, ఎక్కువ గ్రూప్లలో జాయిన్ కావడం. ఇప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ఏదో ఒక ఫేమస్ కావాలని చెప్పి చాలా గ్రూప్లలో జాయిన్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. ఒక 30, 40, 50, 60 అలా. మీరు ఏ గ్రూప్లో అయితే జాయిన్ అవుతున్నారో ఆ లొకేషన్లో మీతో సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే, ఇప్పుడు మీరు ఒక లొకేషన్లో ఒక వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినారనుకోండి, ఆ లొకేషన్లోనే ఇంకా ఎవరైనా ఉన్నారా అని వాట్సాప్ ట్రేస్ చేస్తుంది. ట్రేస్ చేసి మీరు గ్రూప్లో ఏం మెసేజ్ పెడుతున్నారో, అది లింకా లేదంటే అమెజాన్దా, ఇది స్పామింగ్ చేస్తున్నారా, ఇవన్నీ వాళ్ళు కనుక్కొని మిమ్మల్ని బ్యాన్ చేస్తారు. ఒకసారి బ్యాన్ అయిపోయినాక మళ్ళీ మీరు తెచ్చుకోవాలంటే అది నియర్లీ ఇంపాసిబుల్, 99% ఇంపాసిబుల్. ఒకవేళ మీరు మంచోళ్ళు అయ్యిండి, ఒకవేళ మీది బ్యాన్ అయితేనే మాత్రమే అది ఎనిక్కిస్తుంది. థర్డ్ పాయింట్కి వచ్చేస్తే మనము చూసుకుంటే, ఇప్పుడు మనం వాట్సాప్లో కొంతమంది ఏం చేస్తుంటారంటే స్టేటస్లు పెడుతూ ఉంటారు. స్టేటస్లో కూడా మనం ఏం చేస్తామంటే లింక్స్ పెడతాం అన్నమాట. ఆ లింక్స్ అనేది ఏదైనా ఒక వైరస్కి సంబంధించింది కానీ, ఒక ఏదైనా ఒక స్నాప్చాట్ కానీ, ఒక యూట్యూబ్ లింక్ కానీ, ఇలాంటివి కొంచెం తరచుగా పెట్టే వాళ్ళకి బ్యాన్ చేస్తుంది వాట్సాప్. వాళ్ళకు కూడా అకౌంట్ అనేది రెన్యువల్ కాదు, మళ్ళీ రీబ్యాన్ అనేది కాదు, అన్బ్యాన్ కాదు. ఇక ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి, మీరు వాట్సాప్లో వచ్చే ప్రతి ఒక్క లింక్ని ఈ నడమను మనం చూసుకున్నట్లయితే కొన్ని షాపింగ్ లింక్స్ అని చెప్పి, ఇక్కడైతే మీకు ఫ్రీగా దొరికేస్తాయి అన్ని వస్తువులు అని చెప్పడం కానీ ఇలాంటివి చెప్తూ ఉన్నారు. వీటన్నిటిని అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఇక్కడ ఎథికల్ హ్యాకింగ్ అనే ప్రాసెస్లో మీరు చూసుకుంటే ఫిషింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఫిషింగ్ అంటే ఏంటంటే, మీకు కొన్ని తరచు ఒక 100 వీడియోస్ అనేది లింక్స్ అనేది పంపిస్తూ ఉంటారు ఒక గ్రూప్లో వేసేసి. నువ్వు ఒక గ్రూప్లో గిన యాడ్ అయిపోయినావు అంటే నీకు తరచుగా ఒక 100 అట్లా రోజుకి లింకులు కానీ, లేదంటే ఏంటంటే అవి మిమ్మల్ని మభ్య పెట్టడానికి పంపిస్తూ ఉంటారు. పంపించిన తర్వాత ఒక చాలా వచ్చేస్తాయి కదా, అప్పుడు మీరేం చేస్తారంటే ఏదో దానికి అట్రాక్ట్ అయ్యి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే అక్కడ మీకు ఏదైనా బ్యాంక్ అకౌంట్లో కానీ మనీ తీసుకోవడం కానీ, లేదంటే ఏదైనా మీకు ఒక సైబర్ కేఫ్ నేరాలు అనేటివి ఎక్కువైపోతాయి. సైబర్ ఫ్రాడ్స్ అని ఉంటారు. వీటన్నిటిని ఆపడం కోసము వాట్సాప్ ఏం చేసిందంటే మనల్ని బ్యాన్ చేసేస్తుంది. ఇంకో విషయంకి వస్తే, ఇది అసలైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, దీంట్లో జీబీ వాట్సాప్ కానీ ఇంకో వాట్సాప్లు కానీ చాలా ఉన్నాయి రకాలు. దానిలలో జీబీ వాట్సాప్ కానీ ఇంకొక అఫీషియల్ వాట్సాప్ తప్ప మిగతా ఏ వాట్సాప్ అన్నా, వాట్సాప్ మెసెంజర్ అని ప్లేస్టోర్లో ఉండే యాప్ని తప్ప మీరు బయట ఎక్కడి నుంచి ఏ వాట్సాప్ యాప్ని తీసుకొని వచ్చినా కానీ మీరు బ్యాన్ అయిపోతారు. మీ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోతుంది. ఇంకా మళ్ళీ రిన్యువల్ అనేది కాదు, రీబ్యాన్ అనేది కాదు, అన్బ్యాన్. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంకొక జీబీ వాట్సాప్లని ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోకండి. ఉన్నే వాట్సాప్లోనే కరెక్ట్గా వర్క్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా కానీ ఒక ప్రమోషన్ అనేది చేసుకోవాలనుకుంటే, మీకు బిజినెస్ వాట్సాప్ అనేది ఉంది. బిజినెస్ వాట్సాప్ మెసెంజర్ అని ఒకటి ఉంది ప్లేస్టోర్ యాప్. దాంట్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీ ప్రమోషనల్కి కావాల్సినది, మీ బిజినెస్కి సంబంధించినవి ఇవన్నిట్లని మీరు అక్కడ ఆ అకౌంట్లో వాడుకోగలరు. కాబట్టి మీరు ఈ వాట్సాప్ మెసెంజర్ అనే దాంట్లో ఓన్లీ జస్ట్ మీ తెలిసిన వాళ్ళతో, మీ కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళతో. ఇదొక విషయం చెప్పాలి మీకు. ఈ విషయం ఏంటంటే, మీరు ఎవరికైనా ఒక మెసేజ్ పంపిస్తున్నారంటే ఆ రిసీవర్ అనే అతను మీ నెంబర్ని అతని కాంటాక్ట్స్లో సేవ్ చేసుకొని ఉండాలి. ఒకవేళ అతను సేవ్ చేసుకోకుండానే మీరు రోజు అతనికి మెసేజ్ పెడుతున్నారంటే ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోతుంది. మళ్ళీ అన్బ్యాన్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ
వాట్సాప్ వాళ్ళకి మెయిల్స్ పెట్టాలి. మెయిల్స్ పెట్టి ఒక 2-3 డేస్ పడుతుంది ప్రాసెస్. దాని తర్వాత మీరు మళ్ళీ అన్బ్యాన్ అవుతుంది ఇట్లాంటి చిన్న చిన్న తప్పులకైతే. ఇలా కాబట్టి మీకు ఏదైనా కానీ బిజినెస్ పరంగా వర్క్ ఉంటే బిజినెస్ వాట్సాప్ అనేది తీసుకోండి, బిజినెస్ అకౌంట్ తీసుకోండి. మీకు ఏదైనా సెల్ఫ్గా ఒక పర్సనల్గా చాటింగ్ చేసుకోవాలనుకుంటే మీరు వాట్సాప్ మెసెంజర్ ఉంది, వాట్సాప్ మెసెంజర్ని వాడుకోండి. అంతేగాని జీబీ వాట్సాప్ కానీ ఈ వేరే వాట్సాప్లు కానీ వాడినారంటే ఖచ్చితంగా మీ అకౌంట్ అనేది బ్యాన్ అయిపోతుంది. ఒకవేళ మీకు తెలియకుండా ఏదో ఫస్ట్ ఛాన్స్లోనే ఒకవేళ బ్యాన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మీరేం చేయాలంటే వాట్సాప్ వాళ్ళకి మీరేం చేయాలంటే మీది లాగిన్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసినప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ మీరు మీ ఏ ఫోన్ నెంబర్ అయితే బ్యాన్ అయిపోయిందో ఆ ఫోన్ నెంబర్తో ట్రై చేయాలి. ట్రై చేస్తే అది ఒక మెసేజ్ ఇస్తుంది, యువర్ వాట్సాప్ అకౌంట్ ఈజ్ టెంపరరీ బ్యాన్డ్, సో ఇట్ ఈస్ బ్యాన్డ్ అని ఒక మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరేం చేస్తారంటే ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్లోకి వెళ్ళేసి ఒక రిప్లై ఇవ్వండి వాళ్ళకి. ఏమని? ఐ హ్యావ్ డిడ్ సో అండ్ సో మిస్టేక్, ఐ హ్యావ్ డిడ్ ఇట్ విత్ ఐ డోంట్ నో, అన్నోయింగ్లీ ఐ డిడ్ దట్, సో సారీ ఫర్ దట్, ప్లీజ్ గివ్ మీ మై అకౌంట్ బ్యాక్, ఐ హ్యావ్ సో మెనీ వర్క్స్ విత్ దట్. ఇలా ఒక మెసేజ్ పెట్టేసి దీన్ని జీమెయిల్ని పాస్వర్డ్ని ఫార్వర్డ్ చేసేయండి. ఒకవేళ 24 అవర్స్లో మీకు గిన పాజిటివ్ రిప్లై రాకపోతే అంటే ఏమని వస్తుంది? ఓకే, ఫర్ దిస్ టైమ్ వీ ఫర్గివ్ యూ, ఫర్ నెక్స్ట్ టైమ్ యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్, నౌ యూ కెన్ అగైన్ యూజ్ యువర్ అకౌంట్ అని ఇలా వస్తుంది. ఒకవేళ ఇలా రాకపోతే మళ్ళీ మెసేజ్ పంపిస్తుండండి. అలా 2-3 డేస్ మీరు అలా పంపిస్తూ ఉంటే మీరు కరెక్టే అని తెలిస్తే వాళ్ళకి, మీరు ఏ స్పామింగ్ చేయలేదు, ఏ ఫిషింగ్ చేయలేదు అని తెలిస్తే వాళ్ళకి, అప్పుడు వాళ్ళు మీకు మళ్ళీ ఆ అకౌంట్ని బ్యాక్ ఇస్తారు. ఇక్కడ మీకు ఫిషింగ్ అంటే ఏందో తెలియాలనుకుంటున్నారా? ఎథికల్ హ్యాకింగ్ కానీ ఇలాంటి ట్యుటోరియల్స్ ఏమైనా కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా వచ్చే రోజుల్లో ఈ హ్యాకింగ్ మీద, ఫిషింగ్ అనే అంశం మీద కొంచెం మాట్లాడాలా అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నిజంగానే ఒకవేళ తెలియని విషయాలు తెలిపించినట్లయితే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఒక లైక్ కొట్టండి. ఇంకా మీకు ఏమన్నా ట్రిక్స్ కానీ టిప్స్ కానీ ఈ వాట్సాప్ గురించి కానీ ఏమైనా తెలిసి ఉండి కూడా నేను చెప్పకుండా పోయి ఉంటే జస్ట్ మీరు కమెంట్ చేస్తే నేను దాన్ని తెలుసుకుంటాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేసి ఛానల్లో భాగస్వాములు కండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.